ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. ఈ నెల 19 నుండి ఏపీ ఎంసెట్ 2025 పరీక్షలు. వివరాలు వెల్లడించిన ఎంసెట్ కన్వీనర్ వివి సుబ్బారావు. కలెక్టరేట్లో ఆకస్మిక విపత్తులపై మాక్ డ్రిల్. భవిష్యత్తులో జరిగే నష్టాన్ని మాక్ డ్రిల్స్ ద్వారా అరికట్టవచ్చునని జేసీ రాహుల్ మీనా స్పష్టం. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో పూర్తి వైఫల్యం. ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతున్నామని ప్రకటించిన ఎమ్మెల్సీ, మండలి ప్రతిపక్ష నేత బొత్స. జిల్లాలో చేపట్టిన వివిధ జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేసి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, రెవెన్యూ సర్వే, ఏపీ EPDCL, పోలవరం ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారి 2016 కాకినాడ కత్తిపూడి, కాకినాడ పోర్ట్, అచ్చంపేట సామర్లకోట, వాకలపూడి అన్నవరం వరకు నిర్మించిన జాతీయ రహదారులు, నిర్మాణ దశలో ఉన్న రహదారుల పనుల పురోగతి, ఇతర భూసేకరణ, టెండర్లు ప్రక్రియలపై జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన వివిధ జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టినందున రెవెన్యూ, NHAI ఇంజనీరింగ్ అధికారులు, సర్వే, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ పనులను సకాలంలో పూర్తి చేసి టెండర్ల ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. సమావేశంలో NHAI PD డి సురేంద్ర, ఏపీ EPDCL SAG ప్రసాద్, వివిధ మండలాల తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ JNTU ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఏపీ సెట్ 2025 నిర్వహిస్తున్నట్లు JNTUK వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ CSRK ప్రసాద్, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వివి సుబ్బారావు తెలిపారు. కాకినాడ JNTUK VC ఛాంబర్లో ఏపీ సెట్ 2025 మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో JNTUK వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ CSRK ప్రసాద్, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వివి సుబ్బారావు, రెక్టర్ డాక్టర్ వెంకటరమణ, OST ప్రొఫెసర్ కోటేశ్వరరావు పాల్గొని వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా VC ప్రసాద్ మాట్లాడుతూ ఏపీ సెట్ కు సుమారు 3,50,000 మందికి పైగా అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారని, తెలంగాణలో 2 AP 143, మొత్తం 145 సెంటర్లలో 14 స్టేషన్స్లో టెస్ట్ జరుగుతుందని చెప్పారు. 20వ తారీఖున 2 సెషన్లు, 4 సెషన్స్లో మనం ఆన్లైన్లోని టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ టెస్ట్ని మొత్తం 145 సెంటర్లు అండి. అంటే 143 సెంటర్లో మన ఆంధ్రప్రదేశ్లోని 2 సెంటర్లు హైదరాబాద్లోని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 145 సెంటర్లోని పరీక్ష జరుగుతుందండి. ఈ ఏడాది గతంతో పోలిస్తే, పోయిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మనకి ఇంజనీరింగ్ అప్లికేషన్స్ పెరిగాయండి. ఒక 6,300
57 అప్లికేషన్స్ పెరిగాయండి ఈ ఏడాది గతంతో పోల్చుకుంటే 2024తో పోల్చుకుంటే. దీనికి కూడా ఒక కారణంగా మనం చెప్పొచ్చు, ఈ మధ్యకాలంలోనే తెలంగాణ గవర్నమెంట్ మన ఆంధ్ర విద్యార్థులకి కోటా తీసేశారు. అది ఇదివరకు మిత్రులందరికీ తెలుసు. 10 సంవత్సరాల పాటు మన స్టూడెంట్స్ అక్కడ కూడా చేరే అవకాశాన్ని కల్పించారు. ఆ 10 సంవత్సరాలు నిండిపోతుంతో తెలంగాణ గవర్నమెంట్ ఆ కోటాన్ని తీసేశారు. దాని మూలంగా మన విద్యార్థులు ఏడాది అక్కడ తెలంగాణ ఈఏపీ సెట్లో 40,000 మంది విద్యార్థులు స్ట్రెంత్ తగ్గిపోయిందండి ఒకసారిగా వాడకండి. మనకి ఈ ఏడాది ఇంజనీరింగ్ పెరిగింది, 6,350 అప్లికేషన్స్ పెరిగాయండి. సివిల్ ఇంజనీరింగ్ చదివి లాస్ట్ ఎగ్జామ్ రాసి ఇంటికి వెళ్ళేటప్పటికి ఆటోస్ ఉండే. మన నాగార్జున సాగర్ డ్యామ్ ఇవన్నీ కడతా ఉన్నారు. ఉద్యోగస్తులు లేరు, గ్రాడ్యుయేట్స్ లేరు. సివిల్ ఇంజనీర్స్ కూడా దొరకకపోతే మెకానికల్ వాళ్ళకి ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి సర్వేయింగ్ ఎస్టిమేషన్ చెప్పి ఉద్యోగాలు ఇచ్చేసి అది నెంబర్ 1 బ్రాంచ్. అప్పుడు మా గురువులు అంటూ ఉండేవాడు, సివిల్లో రానట్లు ఈ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళి చదువుకునే వాళ్ళు వీళ్ళందరూ రిజెక్టెడ్ క్యాండిడేట్స్. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ కన్నా వెళ్ళే వాళ్ళు తక్కువ అయ్యారు. ఇక్కడికేమన్నా మనకి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అంటున్నారు. అయితే దేశ భవిష్యత్తు ఏది బాగున్నా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగుండాలన్నా ఇప్పుడు భారతదేశంలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఏ దేశం నుంచి ఏ మూల నుంచి ఏ మూలకి వెళ్ళాలన్నా దాదాపు ఇప్పుడు 65 లక్షల కిలోమీటర్ల రోడ్డు కట్టారు దేశంలో, ఇంకా కడుతున్నారు. రైల్ నెట్వర్క్ డెవలప్ అవుతుంది, ఎయిర్పోర్ట్స్ డెవలప్ అవుతుంది. వీటన్నిటికీ మనకు సివిల్ ఇంజనీర్స్ కావాలి, మెకానికల్ ఇంజనీర్స్ కావాలి, మనకి మినీ, మైక్రో అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్షిప్స్ కావాలంటారు, ఇండస్ట్రీస్ కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగైన రోజునే, డెవలప్ అయిన రోజునే ఇండియా నెంబర్ 1 అవుతుంది. వికసిత భారత్ కావాలన్నా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్ కావాలి. ఇంపోర్ట్స్ ఆగిపోవాలి, ఎక్స్పోర్ట్స్ పెరిగింది. చైనా డెవలప్ అయిందంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ స్ట్రాంగ్గా ఉంది. చైనా ప్రొడక్ట్స్ అన్నీ చౌకగా, క్వాలిటీగా మన దేశంలో ఉన్నాయంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగుంది. అలా మనకు కావాలంటే మనకు మెకానికల్ ఇంజనీర్స్ కావాలి, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కావాలి. ఇప్పుడు మన ఎనర్జీ మనం ఇంతవరకు సస్టైనబిలిటీ లేదు. ఎంతసేపటికి మనం ఇంకా డీజిల్ మీద, పెట్రోల్ మీద ఉన్నాం. మన సోలార్ ఎనర్జీ కావాలి, లేదా బ్యాటరీస్ కావాలి, హైడ్రోజన్ కావాలి. ఇవన్నీ మనకు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కావాలి. శాటిలైట్ కమ్యూనికేషన్ దాదాపు మనం ప్రపంచంలో గర్వించదగిన 4-5 దేశాల్లో మనం ఉన్నాం. సో మనకు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ కావాలి. సో మనకి ప్రతి ఇంజనీరింగ్లోనూ రిక్వైర్మెంట్ ఉంది. పిల్లలు గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఇంజనీరింగ్కి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ముందు ర్యాంక్ వస్తే, బాగా మంచి ర్యాంక్ వస్తే బాగా మంచి కాలేజీలో సీట్ రావడానికి ఆస్కారం ఉంది. బాగా మంచి ర్యాంక్ వస్తే బాగా మంచి బ్రాంచ్, అంటే బాగా ఉద్యోగాలు వచ్చే బ్రాంచ్కి మంచిది అనుకుంటే ఆ బ్రాంచ్లో రావడానికి అవకాశం. ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు వంటి సంక్షోభాలను ఎదుర్కోవడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్స్ ఉపయోగపడుతుందని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ లో అనుకోని విపత్తులు సంభవించినప్పుడు ఎదుర్కొనేందుకు ఉద్యోగులు, ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు సంబంధిత శాఖల మాక్ డ్రిల్స్ నిర్వహించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ మాక్ డ్రిల్ నిర్వహణ వల్ల ప్రజల భద్రత, సన్నద్ధతను గణనీయంగా మెరుగుపడుతుందన్నారు. విపత్తు సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించి తద్వారా ప్రజలు గందరగోళానికి గురికాకుండా త్వరగా స్పందించగలరన్నారు. మాక్ డ్రిల్ సమయంలో సురక్షిత ప్రాంతాలకు చేరడం, స్వీయ రక్షణకు టెక్నికల్ను నేర్చుకోవచ్చునన్నారు. మాక్ డ్రిల్స్ నిర్వహణ కార్యక్రమాన్ని కనులకు కట్టినట్లుగా చూపించిన సంబంధిత అధికారులు కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన మాక్ డ్రిల్స్ నిర్వహణ కార్యక్రమాన్ని కనులకు కట్టినట్లుగా సంబంధిత అధికారులకు చూపించారు. అగ్నిమాపక సేవలు, ఎస్టీఆర్ఎఫ్, పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ, శిక్షణ పొందిన సిబ్బంది, విద్యుత్ శాఖ తదితర బహుళ విభాగాలు మాక్ డ్రిల్స్ లో పాల్గొన్నాయి. కలెక్టర్ కార్యాలయంలో సంభవించిన అగ్ని ప్రమాదం ద్వారా ప్రజలను ఏ విధంగా రక్షించాలో కళ్లకు కట్టినట్లు అగ్నిమాపక సిబ్బంది, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది రక్షణ భద్రత కలిగి ఉండి ప్రమాద ప్రాంతం నుండి వ్యక్తులను రక్షించారు. సహాయక చర్యల్లో మెట్లు, నిచ్చెనల ద్వారా గాయపడిన వారిని తీసుకువచ్చి తాత్కాలిక వైద్య శిబిరంలో ప్రథమ చికిత్స అందించి వెంటనే అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా అగ్నిమాపక శాఖ ద్వారా వైరు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన సూచనలను తెలియజేసి
ప్రజలు ఏ విధంగా బయటపడాలో వారు సూచించారు. అగ్ని ప్రమాద పరిసరాల్లో చిక్కుకున్న వారిని నిచ్చెనల ద్వారా కిందకు తరలించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సిపిఆర్, అత్యవసర వైద్యం అందించడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, 3వ బెటాలియన్ ఎస్టీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ ఎం మోహనరావు, జిల్లా ఫైర్ ఆఫీసర్ పివిఎస్ రాజేష్, డిఈఓసి నోడల్ అధికారి, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ ఏఎస్టీసీ డి భారతి, సమాచార పౌర సంబంధాల శాఖ డిడి డి నాగార్జున, డిపిఓ రవికుమార్, కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్ సుబ్బారావు, కలెక్టరేట్ ఏఓ రామ్మోహనరావు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ మాక్ డ్రిల్ ఎక్సర్సైజ్ में అందరూ ఆఫీషియల్స్ గురించి ఎగ్జాక్ట్లీ ఏమేమి చేయాలా, హౌ ద విక్టిమ్ షుడ్ బి రెడీలీ దే షుడ్ బి రెడీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ నాట్ ప్యానిక్. ఆ తర్వాత ఏ ప్రాసెస్ పరంగా ఎగ్జాక్ట్లీ మొత్తం రియల్ కేస్ సినారియో మనం క్రియేట్ చేసి స్టెప్ బై స్టెప్ ఎగ్జాక్ట్లీ ఏమేమి చేయాలా, ఫస్ట్ ఫైర్ కేసం, ఆ తర్వాత ఓల్డ్ బిల్డింగ్ లేకుంటే డైలపిటేజ్ బిల్డింగ్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో ఇలాగ ఇష్యూస్ జరిగితే ఎస్డిఆర్ఐ టీమ్ ఎలా ప్రాసెస్ చేస్తారు, ఎగ్జాక్ట్లీ హౌ ఫంక్షన్ చేస్తారు, అండ్ ఫ్రమ్ ఆర్ సైడ్ ఆల్సో ఆఫీషియల్ సైడ్ నుంచి ఎగ్జాక్ట్లీ ఏమేమి రోల్స్ ఉన్నాయో అది కూడా అందరికీ ఇన్ఫార్మ్ చేశారు. ఇందులో స్పెసిఫిక్గా సిన్స్ అందరూ గవర్నమెంట్ ఆఫీసెస్ में చాలామంది పబ్లిక్ ఎట్ ఎ టైం ఉన్నారు. సో బై ఛాన్స్ ఎనీ ఇష్యూ వస్తే ఫైర్ యాక్సిడెంట్ ఉన్నాయా, అలాగా డిఫరెంట్ కెలమిటీస్ ఆర్ రీసెంట్గా మనము అదే వార్ ప్రిపేర్డ్నెస్ గురించి కూడా హోమ్ మినిస్ట్రీ సైడ్ నుంచి సిన్స్ వీ రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆ గురించి ఎవ్రీవన్ షుడ్ బి ప్రిపేర్డ్ అపార్ట్ ఫ్రమ్ ఓన్ సేఫ్టీ, exactly how to save the other civilians also, along with following the instructions. Our incident commander unnaru, how to follow the instructions step by step ela velala, everything has been demonstrated in the real time exercise. Ee mock drills definitely andarki help avutundi. So for that purpose I really want to thank the SDRF team, fire department team. They have done a really great exercise. Andaruku very simple instructions paranga exactly what they should do from their side, ఆ తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఫాలో అవ్వాలి. దీస్ థింగ్స్ దే హావ్ డన్ వెరీ వెల్. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు వైకాపా సంసిద్ధం అవుతుందని ఎమ్మెల్సీ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో విశాఖపట్నం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం నిర్వహించి పార్టీ పటిష్టతపైన భవిష్యత్తులో చేపట్టే పోరాటాల కార్యక్రమాలపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇక ప్రజా సమస్యలపై పోరాటాలను చేసేందుకు పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అన్ని రంగాలలో వైఫల్యం చెందిందని విమర్శించారు. జూన్ 1 నుండి 10వ తేదీ వరకు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ప్రజల సమస్యలపై ఉద్యమాన్ని చేపట్టి అధికారులకు వినతిపత్రం అందించే కార్యాచరణను రూపొందించడం జరిగిందన్నారు. ఏడాదిలోనే 1,50,000 కోట్ల అప్పులను కూటమి ప్రభుత్వం తెచ్చిందని, వాటిని ఏం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ధాన్యం సేకరించడంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రైతుల కోసం చేసే పోరాటాల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇచ్చిన హామీల అమలుపై కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని బొత్స సత్యనారాయణ వివరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్ చంద్రబోస్, వంగగీత, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు, చిల్లా జగ్గిరెడ్డి, తానేటి అనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీలు అనంత ఉదయ్ భాస్కర్, తోట త్రిమూర్తులు, నాయకులు షర్మిలారెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర ప్రసన్న విద్యాసాగర్, మాజీ కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలో ప్రధానమైన సమస్య, ఇవాళ మనం ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మనం వ్యవసాయం ఆధారపడి ఉన్నాం కాబట్టి ఇవాళ ఏదైతే వరి ధాన్యాన్ని సేకరించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందో, వాటి పట్ల రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉందో, దాని మీద ముందుగా మరి పోరాటం చేయాలి. ఇంతకుముందు చేసాం. మన కోనసీమ జిల్లాలో కూడా దగ్గర అధ్యక్షున పెద్ద ఎత్తున వచ్చి నిరసన తెలియజేశాం. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఈ 5 జిల్లాల్లోనూ ఆయా స్థానిక నాయకత్వాలు జిల్లా వ్యాప్తంగా చేస్తామా, జిల్లాలో లేదు నియోజకవర్గం చేస్తామో స్థానిక నాయకత్వం తెలుసుకుని ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య పట్ల ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పోయి క్షేత్రస్థాయిలో చూసి దాంతోపాటు అక్కడ ఉన్న స్థానిక అధికారులకి దాని మీద వినతిపత్రం ఇచ్చి ఒత్తిడి తీసుకొచ్చి చేయాలనేది మరి రెండో దీనికి నిర్ణయం తీసుకున్నాం. వాటితో పాటు అలాగే యాక్వా రైతులు పడుతున్న ఇబ్బందులు, ఓ పక్క వచ్చి పండిన పంటకి రొయ్యకి వచ్చి ధర లేదు, రెండో పక్క వచ్చి ఫీడ్ రేట్ వచ్చి పెరిగిపోయింది. రాష్ట్రంలో మొత్తం ఉన్న ఎవరైతే ఈ ఎక్స్పోర్టర్స్ కానీ లేకపోతే ఫీడ్ సప్లై చేస్తున్న కంపెనీస్ ఎవరైతే అందరూ కూడా కాటన్ అయిపోయారు, అందరూ లాలుచి అయిపోయారు. అందరూ కలిసి మరి ఈ ప్రభుత్వం తాలూకు ఒత్తాసుతో వాళ్ళు రైతాంగాన్ని దోపిడీ చేస్తున్న ఈ నేపథ్యంలో దాని మీద కూడా ప్రధానంగా పోరాటం చేయాలని మనం
నిర్ణయం తీసుకున్నాం. మరి దాంతోపాటు మన తూర్పుగోదావరి వెస్ట్ గోదావరిలో మెట్ట ప్రాంతమైన పోలవరం ప్రాంతాల్లో ముఖ్యంగా పొగాకు మీద రైతు పడుతున్న ఇబ్బంది, పొగాకును కొనే నాదురాలు లేని పరిస్థితి. ఇక్కడే కాదు, గుంటూరు ఒంగోలు ప్రాంతంలో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం మన నాయకత్వ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, ఆయన నాయకత్వంలో గత ప్రభుత్వంలో ఏ రకంగా ప్రభుత్వం వచ్చి పొగాకు రైతులు ఆదుకుందో, పొగాకే మా ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి పొగాకుని తెచ్చి కొని టొబాకో బోర్డుకి అమ్మించి ఏ విధంగా రైతులను ఆదుకున్నామో ఆ రకమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకోవాలని నిర్ణయం చేసుకున్నాం. ఈ నేపథ్యంలో ఆలోచన చేసినప్పుడు రాష్ట్రం మొత్తం మీద ప్రకాశం, గుంటూరు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పొగాకు రైతు పడుతున్న ఇబ్బందుల పట్ల ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోనూ మా పార్టీలోనూ డిస్కషన్ జరిగింది, దీని మీద చర్చ జరిగింది. ఆయన కూడా ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో ఎక్కడైతే ఉన్నాయో ఆ మార్కెట్ యార్డ్స్కి పోయి ఆ రైతులతో ఇంటరాక్ట్ అయ్యి జరుగుతున్న పరిస్థితులు తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇప్పటికే నిర్ణయించుకున్నాం. త్వరలోనే ఆ డేట్ను కూడా ప్రకటించడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ జిల్లాలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సూచించారు. ద్విచక్ర వాహనదారులు సరైన నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. కాకినాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద సీజ్ చేసిన ద్విచక్ర వాహనదారులతో జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ మాట్లాడి ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు సరైన నంబర్ ప్లేట్లు లేకుండా తిరగరాదని, అలా తిరిగిన ఎడల నేరం అవుతుందని తెలిపారు. అలాగే ద్విచక్ర వాహనదారులు అందరూ విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు మీరితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ట్రాఫిక్ 1 సిఐ ఎన్ రమేష్, ట్రాఫిక్ 2 సిఐ డి రామారావు, ట్రాఫిక్ ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆ ఫార్మాట్లో ఎందుకు పెట్టారు అనేది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఈ వైలేషన్ రిపీట్ కాకూడదని చెప్పి అందరూ ఇక్కడే నంబర్ ప్లేట్ కరెక్ట్ చేసుకొని అట్లనే హెల్మెట్ కూడా తీసుకొని వచ్చి చూపించి ఆ తర్వాత వెహికల్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరి మీద చలాన్ ఇంపోజ్ చేశాము. కాకినాడ టౌన్ అండ్ కాకినాడ డిస్ట్రిక్ట్లో ఉన్న అందరికీ 2 వీలర్ ఆర్ 4 వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళకి కాకినాడ పోలీస్ నుంచి మెసేజ్ ఏంటంటే నంబర్ ప్లేట్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అట్లనే 2 వీలర్ అయితే కనుక ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. 4 వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. దిస్ ఈస్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా ముందుకు సాగాలని కాకినాడ కార్పొరేషన్ అదనపు కమిషనర్ టి సుధాకర్ అధికారులను ఆదేశించారు. శనివారం జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చేపట్టిన అంశంపై ఆయన అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ప్రతి నెల 3వ శనివారం ఖచ్చితంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ అదనపు కమిషనర్ సుధాకర్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో కార్పొరేషన్ అధికారులు, సిబ్బందితో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోనే కాకినాడ పరిశుభ్రతలో అగ్రగామిగా నిలపాలన్నారు. ఇంటింటా 100% చెత్త సేకరణ జరగాలన్నారు. దానిలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేయవలసిన అవసరం ఉందన్నారు. శనివారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయం వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మేనేజర్ సత్యనారాయణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, పీడీ శైలజ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మనం అవి కూడా ఒకసారి క్వశ్చనరీ ప్రకారంగా ప్రోగ్రామ్స్ ఎట్లాగో రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్ ఉంటాయి. అంటే మనకు ఈ పార్క్ క్లీనింగ్ కానీ, రోడ్స్ క్లీనింగ్ కానీ రెగ్యులర్గా జరిగే వర్క్సే ఉంటాయి. తర్వాత సింగిల్ యూజ్
చేయొద్దనేది మనం డిక్లేర్ చేసాము. ఆ విధంగానే మన ఆఫీస్ ప్రిమిసెస్లో ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేకుండా చేస్తూ ఉన్నాం. కాబట్టి దాన్ని మనం డిక్లేర్ చేసుకోవచ్చు. అట్లా దాదాపుగా ఒక 28 క్వశ్చనరీ ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి మీకు ఏమి మనం ఫీడ్ చేయాలి అనేది కూడా అవి కూడా మీకు క్వశ్చనరీ ఆన్సర్స్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. అది చూసుకోండి. తర్వాత దాంట్లో కంపల్సరీ మనం చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిభ గల పేద విద్యార్థులను సానా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రోత్సహిస్తుందని చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ ఏడీబీ రోడ్లో గల రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ప్రజా దర్బార్ కార్యక్రమంలో సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి, మాజీ జెడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు, అరిగెల శ్రీనివాస్, బున్ని, మాజీ ఉప సర్పంచ్ న్యూటన్ ఆనంద్లతో పాటు పార్టీ నాయకులు పాల్గొని కాకినాడ పరిసర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు వారి సమస్యలను తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3వ సంవత్సరం నర్సింగ్ చదువుతున్న శీలం హైమకు 15,000 రూపాయల విలువగల బుక్స్ ను ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, మేకా లక్ష్మణమూర్తి, నులుకుర్తి వెంకటేశ్వరరావు, న్యూటన్ ఆనంద్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్జున్ యల్లా చక్రవర్తి, చక్రధర్, రామునాయుడు తదితరులు పాల్గొన్నారు. అద్భుతంగా ఇవాళ గ్రీవెన్స్ జరుగుతోంది. ఇప్పటికే దగ్గర 16 వినతులు మేము స్వీకరించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ గ్రీవెన్స్ బాగా జరుగుతోందని, ప్రతి గ్రీవెన్స్ ఇచ్చిన ఫిర్యాదుకి వెంటనే స్పందించి తదనుగుణంగా చర్యలు తీసుకోవడంలో ముందుకు వెళ్తున్నారని చెప్పి అనేక మంది ఇప్పుడు చెబుతూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ఈ శుక్రవారం కూడా, ఈ వారం కూడా అనేక మంది ఎలక్ట్రికల్ ఇష్యూలు కావచ్చు, జాబ్ ఇష్యూలు కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఇబ్బందుల గురించి కావచ్చు, అనేక మంది వచ్చి ఉన్నారు. సదరు డిపార్ట్మెంట్కి సంబంధించి వెంటనే ఆ గ్రీవెన్స్ సంబంధించి ఏర్పాట్లు మేము చేస్తున్నాము. ప్రతి శుక్రవారం కూడా సానా సతీష్బాబు గారు ఆదేశాల మేరకు మరింత చక్కగా ప్రణాళికాబద్ధంగా మేము ముందుకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మేము ఈ ముఖంగా మీడియా ముఖంగా మేమందరికీ కూడా తెలియజేస్తున్నాం. చైల్డ్ సేఫ్టీ ప్రోగ్రాం ద్వారా 18 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు 100% రక్షణ ఉంటుందని ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షులు వైడి రామారావు పేర్కొన్నారు. కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పడాల ట్రస్ట్ సౌజన్యంతో 2వ విడత 100% చైల్డ్ సేఫ్టీ ప్రోగ్రాం ని రెడ్ క్రాస్ అధ్యక్షులు వైడి రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణా కార్యక్రమంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ గ్రామాలకు చెందిన ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు రమేష్, పడాల ట్రస్ట్ అధ్యక్షులు సూర్యప్రకాష్, కరప వైద్యాధికారి ఏంజలిన్, ఎంపీడీఓ అనుపమ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేయడం కోసం ఈ సెషన్స్ అన్ని కూడా చాలా ఇలా ముఖ్యమైన సెషన్స్. మనం ఏంటంటే జనరల్ గా పెద్దవాళ్ళ దగ్గర నుంచే మనం అందరం చూసుకుంటాం. చిన్నపిల్లల్ని ఇంట్లో పేరెంట్స్ చూసుకుంటారులే, స్కూల్కి పంపిస్తే టీచర్స్ చూసుకుంటారులే, అంటే అక్కడి వరకే మనం పిల్లల గురించి ఆలోచిస్తున్నాం తప్ప అంతకు మించి మనం ఆలోచించట్లేదు. ఏమన్నా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతుంటే ఆ జరిగిన వాళ్ళు కూడా చాలా వరకు ఇది బయట వాళ్ళ గురించో లేకపోతే పిల్లల గురించి ఆలోచించో లోపల పెట్టి దాచేసి ఇలాంటి పనులే చేస్తున్నారు తప్ప ఎవరు కూడా పిల్లలకి సురక్షితమైనటువంటి బాల్యాన్ని మనం అందిస్తున్నామా లేదా అన్నది నిజంగానే మనం చాలా సార్లు అబ్జర్వ్ చేయట్లేదు. సో ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల ఇప్పుడు మనందరికీ కూడా ఇది కూడా ఒక ఇప్పటికే మనం మన గవర్నమెంట్ తరఫున సుస్థిరాభివృద్ధి గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో సురక్షితమైన బాల్యం కోసం అని చెప్పేసి ప్రత్యేక బాలల గ్రామ సభలు కూడా కండక్ట్ చేస్తూ చైల్డ్ ఫ్రెండ్లీ విలేజెస్ ని కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడు మనకి అది వస్తుంది. ఇలా వస్తున్న టైంలో ఇంతటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినందుకు మన రెడ్ క్రాస్ చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. నిర్వహించాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ఏమైనా సరే ఈ జిల్లాని దానికి చేయాలి అని కలెక్టర్ గారు, మరి ఆరోగ్య శాఖ అందరూ, ఎంపీడీఓ గారు అందరూ కలిసి వచ్చి ఒక పట్టుదలగా ఈ కార్యక్రమాన్ని మనం ఇందులో చిన్న ఉడతా సాయం లాగా మేము మన రెడ్ క్రాస్ ముందుకు వచ్చి, ఎందుకనంటే ఇటువంటి ఏ మంచి కార్యక్రమం జరిగిన ఈ రాష్ట్రంలో మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ శాఖ ముందు ఉంటుంది, అందులో ఏ అనుమానం లేదు. అందుకే వీఆర్ ద బెస్ట్ రెడ్ క్రాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియా మన రెడ్ క్రాస్ సంస్థ. మా రెడ్ క్రాస్ ప్రధాన ఉద్దేశం మన జిల్లా దానికి ఏమిటంటే టచింగ్ ద లైఫ్స్ ఆఫ్ ఎవ్రీ వర్గం అన్నమాట. అంటే మన జనాభాలో ఉన్న అన్ని వర్గాలని స్పృశించాలి. అది చిన్న పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు,
ఎవరైనా సరే వికలాంగులు కావచ్చు, ప్రతి వాళ్ళని కూడా రెడ్ క్రాస్ తన సేవల ద్వారా టచ్ చేస్తుంది. ఎలా టచ్ చేస్తుందో మీకు చెప్తాను. ఈవేళ ఈ కార్యక్రమమే ఉంది. మొత్తం జిల్లా అంతా బాలల్ని సురక్షితం చేయాలనేది సంకల్పం. కాబట్టి దీనికి రెడ్ క్రాస్ ముందు. మరి ఇక్కడ వచ్చేసిన కడప హెల్త్ స్టాఫ్ ఆశాలు ఏఎన్ఎంలు అందరూ కూడా పేరు పేరు తెలుస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి మనం పెద్దగా తెలుసుకోవాలి. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రోగ్రామ్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని ఇనిషియేట్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్లో అందరి స్టాఫ్ కూడా కీబోర్డ్ ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి ఇచ్చారు. దాని ప్రకారం హెల్త్ డిపార్ట్మెంట్కి నాట్ ఆప్షన్ పెట్టారు. ఫస్ట్ ఫేజ్లో సక్సెస్ఫుల్గా 7 మండలాల్లో వారితో మా ఏఎన్ఎంస్ కార్డు కూడా ట్రైన్ కూడా జరిగింది. సెకండ్ ఫేజ్లో ఈ కడపలో స్టార్ట్ చేసాము. చాలా మంచి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో నేను కూడా ఇన్వాల్వ్ అవుతున్నాను. ఈ ప్రోగ్రాం వల్ల కాకినాడ జిల్లాలో రామన్న సమాజంలో ఫ్యూచర్లో ప్రతి చైల్డ్ కూడా అవగాహన కల్పించుకొని 100% చైల్డ్ ఫ్రీ సేఫ్టీ. చాలా మంది చూస్తున్నాను పేపర్లో కూడా. ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు చాలా మంది పిల్లలు బయటకు వచ్చి కొంత జరిగిన అన్యాయాలు చెప్పుకుంటున్నారు. చాలా మంది కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. కొన్ని అరెస్ట్ కూడా జరిగినాయి. కాబట్టి ఇలాంటి ఇంకా ఫ్యూచర్లో జరగకుండా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమం జరిగి అవగాహన కలిగి మన ఏఎన్ఎం ఆటలు కూడా మీరు కూడా ప్రతి మీటింగ్లో చెప్తున్నా ఏంటంటే ప్రతి ఆటల మీటింగ్లో కానీ ఎక్కడ మీటింగ్లో కూడా మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ మాట్లాడి పిల్లలకి అవగాహన. ఎందుకంటే ప్రతి మనిషి మనకు కూడా పిల్లలు ఉన్నారు. మన పిల్లలు కూడా ఇలాంటి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలే దీక్షలను చేపట్టారు. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో ఎన్నో ఏళ్లుగా చాలీచాలని జీతాలతో పనిచేసిన ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు కాకినాడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగ కార్మికులు చేపట్టిన సమ్మె 10వ రోజు నిరవధికంగా కొనసాగుతోంది. ఈ మేరకు కాకినాడ విక్టోరియా వాటర్ వర్క్స్ ప్రాంగణం గేట్ వద్ద కాకినాడ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు కాకినాడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా కాకినాడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి శ్రీధర్, ముఖ్య కార్యదర్శి మద్దూరి వీరభద్రరావులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తామంతా కాకినాడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగంలో చాలీచాలని జీతాలతో పనిచేయడం జరుగుతుందని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ జీతాలు పెంచడంతో పాటు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా కనీసం పట్టించుకోవడం లేదని, ఇతర విభాగాల కార్మికులకు జీతాలు పెంచుతూ తమకు మాత్రం నామమాత్రంగా 13,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, ఈ వేతనాలను కుటుంబాలను పోషించుకోవడం చాలా కష్టంగా ఉంటుందని, కావున తమకు వేతనాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షులు కేఐపి శంభు ప్రసాద్, అధ్యక్షులు బత్తుల శివశంకర్, ఉపాధ్యక్షులు యాకల శ్రీనివాసరావు, కోశాధికారి కుడుపూడి వీరభద్రరావు, ఉపాధ్యక్షులు పాలిక వివి సత్యనారాయణ, కార్యదర్శులు జాడ అప్పలరావు, పి నాగేష్ తదితరులు పాల్గొన్నారు. మా జీతం చూస్తేమో 13,000 రూపాయలే. దీంట్లో మళ్ళీ మాకు సంక్షేమ పథకాలు కూడా ఏమీ రావడం లేదు. మేము చాలా దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నాం కాబట్టి ఈ ధర్నా మేము చేస్తున్నామండి. ఎందుకంటే ఎస్ఎన్సీ సర్వీస్ అయినా మా బాధలు ఎక్కువ అవడంతో మేము ఈ సమ్మె చేపట్టి ఉన్నాం. మాకు జీతాలు పెంచి మా డిమాండ్లు నెరవేరిస్తే ఈ సమ్మె మేము వెంటనే విరమిస్తామని మేము ప్రభుత్వానికి విన్నపించుకున్నాం. దయవుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు, కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు మా ఇంజనీరింగ్ సెక్షన్ బాధలన్నీ అర్థం చేసుకుని మా డిమాండ్లు నెరవేర్చారని కోరుచుకుంటున్నామండి. ఈ రోజున మేము బతకాలంటే మినిమంగా ఎంత జీతం ఉండాలని ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ మా ఒక్క ఇంజనీరింగ్ సెక్షన్ ఒక్కరికే మాకు ఏ విధమైన జీతం కూడా పెంచి ఉండలేదండి. మిగతా వాళ్ళందరూ కూడా జీతాలు పెంచారు, కానీ మా ఒక్కరికే జీతాలు పెంచలేదు. ప్రస్తుతం ఏంటంటే మాకు ఈ 15 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. అలాగే ఈ 13,000 రూపాయల జీతంతో బతకలేకపోతున్నారు కాబట్టి కనీస వేతనం 24,500, టెక్నికల్ 29,500 ఇప్పించాలనేసి కోరుతూ ఉన్నారు. లాస్ట్ గ్రేడ్ అయిన హెల్త్ వర్కర్స్ కూడా 21,000 రూపాయలు ఈ రోజు జీతం తీసుకుంటున్నారు. కానీ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి మాత్రమే జీతం పెంచకుండా ఇలాగే 13,087 రూపాయల జీతంతోనే ఇలా సరిపెట్టుకు వస్తుంది ప్రభుత్వం. ఇప్పటికైనా సరే వీళ్ళ న్యాయమైన డిమాండ్స్ ఈ ప్రభుత్వం పరిశీలించి వీళ్ళకి ఎసెన్షియల్ సర్వీస్ చేస్తున్న సిబ్బంది అందరికీ కూడా ఈ జీతాలు పెంచాలనేసి మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నారు. ప్రభుత్వం దయించి ఈ కార్మికుల పట్ల కొంచెం జాలి చూపించినా సరే వాళ్ళ మానవత దృక్పథంతో కొంచెం శాలరీస్ పెంచుతారనేసి ఆశిస్తున్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు.
ఈ నెల 19 నుండి ఏపీ ఎంసెట్ 2025 పరీక్షలు. వివరాలు వెల్లడించిన ఎంసెట్ కన్వీనర్ వివి సుబ్బారావు. కలెక్టరేట్లో ఆకస్మిక విపత్తులపై మాక్ డ్రిల్. భవిష్యత్తులో జరిగే నష్టాన్ని మాక్ డ్రిల్స్ ద్వారా అరికట్టవచ్చునని జేసీ రాహుల్ మీనా స్పష్టం. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో పూర్తి వైఫల్యం. ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతున్నామని ప్రకటించిన ఎమ్మెల్సీ, మండలి ప్రతిపక్ష నేత బొత్స. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.